ఇంగ్లాండ్‌పై భారత్ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా 5 మ్యాచ్ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించింది. రెండుసార్లు వెనుకబడినప్పటికీ భారత్ గొప్పగా పుంజుకొని ఇంగ్లాండ్ విజయ ఆశలను చిదిమేసింది. ఈ విజయంలో మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. చివరి మ్యాచ్‌లో ఓవల్‌లో సిరాజ్ అరంగేట్రపు 3 వికెట్లు పడగొట్టి 9 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కానీ ఈ విజయంలో జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. మొకాలి గాయం కారణంగా అతను సిరీస్ మధ్యలో భారత్కు తిరిగి వచ్చాడు. అయినప్పటికీ బుమ్రా తన సోషల్ మీడియాలో జట్టును అభినందిస్తూ కఠినమైన మ్యాచ్, ఉత్తేజకరమైన సిరీస్ నుంచి గొప్ప జ్ఞాపకాలు తెచ్చుకున్నామని పోస్ట్ చేశాడు. కానీ ఈ పోస్ట్ తర్వాత బుమ్రా ట్రోలర్ల లక్ష్యంగా మారాడు. సిరాజ్ గురించి ప్రస్తావించలేదని, అతనికి భయపడుతున్నాడని కొందరు విమర్శించారు. సిరీస్లో సిరాజ్ 5 ఓవర్లలో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. సిరాజ్ అభిమానులు అతని ఫిట్నెస్ ను ప్రశంసిస్తూ బుమ్రా లోపాలను ఎత్తి చూపారు. ఈ ట్రోల్స్ కు సమాధానంగా సచిన్ టెండూల్కర్ రంగంలోకి దిగారు. అదే సమయంలో సునీల్ గవాస్కర్ మేరే దేశ్ కి ధర్తీ పాటతో నృత్యం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సిరీస్ భారత్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని క్షణాలను అందించింది. టీమిండియా శుభ్మన్ గిల్, సిరాజులు మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.